మీరందరూ ఇది వినే ఉంటారు. 21 డేస్ ఏదైనా పని చేస్తే, 21 డేస్ ఏదైనా హ్యాబిట్ ఫాలో అవుతే ఆ హ్యాబిట్ మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు 21 డేస్? ఎందుకు ఏదైనా పనిని 21 డేస్ వరకు చేయాలి? ఎందుకు ఏదైనా హ్యాబిట్ని 21 డేస్ వరకు చేయాలి? ఇది మాత్రం ఎవరు చెప్పరు. కానీ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నెక్స్ట్ 21 డేస్ మీ లైఫ్లోనే టర్నింగ్ పాయింట్గా మారిపోతాయి. మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు, ఇది నా గ్యారంటీ. 21 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తానంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. మీ జీవితం ఇలానే వండుకోకంటే వెళ్ళిపోండి. వేరే వీడియో చూస్తే టైం వేస్ట్ చేసుకోండి. 1950s మ్యాక్స్వెల్ వాల్స్ అనే ఒక సర్జన్ ఏమన్నాడంటే, తన పేషెంట్స్కి ఒక కొత్త ఫిజికల్ చేంజ్ అడ్జస్ట్ కావాలంటే ఇంచుమించు 21 డేస్ పడుతుందని చెప్పాడు. సైకో సైబర్నెటిక్స్ అనే బుక్లో కూడా ఇది అన్నాడు. ఏదైనా కొత్త హ్యాబిట్ని అడాప్ట్ చేసుకోవాలన్నా, ఏదైనా చెడు హ్యాబిట్ని పూర్తిగా వదులుకోవాలన్నా ఒక మనిషికి ఇంచుమించు 21 డేస్ పడుతుందని అన్నాడు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ రీసెర్చ్ ప్రకారం ఏదైనా హ్యాబిట్ని ఫుల్గా అడాప్ట్ చేసుకోవాలంటే 66 డేస్ పడుతుంది. కానీ స్టార్టింగ్ 21 డేస్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీ బ్రెయిన్ మీ కొత్త న్యూరల్ పాత్వేని డెవలప్ చేస్తుంది, పాత హ్యాబిట్స్ని బ్రేక్ చేస్తుంది. మనం 21 డేస్ వరకు ఒక హ్యాబిట్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతే మన కాన్ఫిడెన్స్, బిలీవ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతాయి. అయినా సరే 21 డేస్ ఎందుకంటే ఈ టైం పీరియడ్ చాలా పెద్దదేం కాదు, మనం ఈజీగా ఫాలో కావచ్చు. 21 డేస్లో మనం చేంజెస్ గమనించవచ్చు. సరే, 21 డేస్లో ఏం చేద్దామో చూద్దాం. దానికోసం నేను 5 థింగ్స్ చెప్తాను. దాన్ని మీరు అర్థం చేసుకుంటే 2025 మీదే అవుతుంది. బిలీవ్ మీ, 21 డేస్ తర్వాత మీలోని చేంజెస్ చూసి మీరే షాక్ అవుతారు. ఇప్పుడు మీ అటెన్షన్ కోసం థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్, ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. చూడాలనిపిస్తే మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే 5 పాయింట్స్ ఇంపార్టెంటే. మీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలంటే 5 పాయింట్స్ చూడాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, లేకపోతే ఇప్పుడే వీడియోని స్కిప్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ఈ స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి విల్ పవర్ లేకుండా హ్యాబిట్ని మార్చుకోవచ్చు. 2500 సంవత్సరాల క్రితం చైనాలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకాల్లో ఏమన్నాడంటే, ఆయన ముందుగా యుద్ధం చేసేటప్పుడు చిన్న చిన్న దేశాల మీద పోరాడి యుద్ధం గెలిచేవాడు. తర్వాత ఆయన ఆర్మీని పెద్దగా సృష్టించి అప్పుడు పెద్ద దేశాల మీద పోరాడి గెలిచేవాడు అని చెప్పాడు. సేమ్ సైకాలజీ ఇక్కడ కూడా అప్లై చేయండి. మీరు ఒకటేసారి పెద్ద గోల్స్ని ఫైట్ చేయడం కన్నా చిన్న చిన్న గోల్స్ని సెట్ చేసుకొని ఫైట్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 2, సెట్ యువర్ గోల్స్. మీరు 21 డేస్లో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గోల్స్ని సెట్ చేసుకోండి. మీరు ఒకవేళ 21 డేస్ వరకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే, మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే, కంగ్రాచులేషన్, యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ సక్సెస్. పాయింట్ నెంబర్ 3, కట్ యువర్ కనెక్షన్ అండ్ గో ఇన్ ఐసోలేషన్. మీరు నిజంగా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీరు ఒంటరి ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే ఒంటరి ఉంటే జీవితంలో ఏదైనా సాధించాలనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ డిలీట్ చేయండి. మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే మోటివేషనల్ మూవీస్ చూడండి. నౌ పాయింట్ నెంబర్ 4, గ్రాటిట్యూడ్. భగవంతుడు మీకు ఏమి ఇచ్చిండో దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీకు మంచి శరీరం ఇచ్చిండు, ఆలోచించే శక్తి ఇచ్చిండు. అందుకే ఎప్పుడైనా సరే నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచించకుండా దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి. భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పాయింట్ నెంబర్ 5, థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. మీరు ఎప్పుడైనా సరే డిమోటివేట్ ఫీల్ అయినా, చదవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక్కోసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఏ మోటివేషనల్ స్పీకర్ వచ్చి మీకు మోటివేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీ పేరెంట్స్ గురించి నువ్వు ఆలోచిస్తావో అప్పుడే నీకు పెద్ద మోటివేషన్ దొరుకుతుంది. అందుకే మీ పేరెంట్స్ గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వై పాయింట్ నెంబర్ 5 ఈజ్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. సో ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే మీ పేరెంట్స్ గురించి ఆలోచించినప్పుడు ఎలాంటి మోటివేషన్ అవసరం లేదు, అదంతా కదే మోటివేషన్ వస్తుంది. చదవాలనే మోటివేషన్ వస్తుంది, డిమోటివేషన్ కాదు. అందుకోసమే థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ ఈజ్ కంపల్సరీ. అండ్ లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, సపోర్ట్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, మేక్ ద టైం రైట్.